చెప్పు, అసలు నువ్వు గణపతి సాంగ్స్ పాడతావా ఏంటి? అసలు నీకు ఇంట్రెస్ట్ ఏంటి సాంగ్స్లో? గణపతి సాంగే పాడతాను. గణేశుడు సాంగ్సేనా? అంటే పాడే ముందు అలా లైన్గా పాడుతున్నారు కదా, కాసేపు మాటలుంటే బాగుంటుంది చూసే వాళ్ళకని చెప్పి అలా మాట్లాడుతున్నాను. మరి సింగింగ్లో అంటే నువ్వు కంప్లీట్గా ఇప్పుడు కొంతమంది ఉంటారు ఓన్లీ ఫోక్ అలా వెళ్తూ ఉంటారు, లేదా ఓన్లీ భక్తి పాటలే పాడతారు, క్లాసికలే పాడుతూ ఉంటారు, కొంతమంది ఏమో ఓన్లీ వెస్టర్న్, వాళ్ళకి మూవీ సాంగ్స్ అంటేనే ఇష్టం. అలా నీకేది ఇష్టం? నేను క్లాసికలే నేర్చుకున్నా, కానీ వెస్టర్న్ కూడా లైక్ పాడుతూ ఉంటా ఇంట్లో. సినిమా పాటలు పాడడానికి కూడా బాగా ఇంట్రెస్ట్ అయితే మరి ఒక సినిమా పాట పాడతావా మాకు? లేదు సరే, నీకు నచ్చిన పాట పాడే. ముగ్గురం పాడతాం. మళ్ళీ ముగ్గురు పాడతారా? ఓకే డన్. సరే పాడేయండి. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, అంతనింత గొల్లె తల అరచేతి మాణిక్యము, పంతమాడే కంసుని పాలి వజ్రము. అంతనింత గొల్లె తల అరచేతి మాణిక్యము, పంతమాడే కంసుని పాలి వజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస, కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు, చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. రైట్, చాలా చక్కగా పాడుతున్నారు వన్ బై వన్. ఈరోజు అసలు గణేష్ నిమజ్జనం అంటే గణేష్ చతుర్థి రోజే కాకుండా గణేష్ నిమజ్జనం రోజు కూడా ఇంత కోలాహలంగా ఉంటుంది. మామూలుగా హైదరాబాద్ మొత్తం కోలాహలంగా ఉంది ఒప్పుకుంటా, కానీ ఈరోజు మా స్టూడియో కూడా ఇంత కలర్ఫుల్గా, మీరు చెప్తే నమ్మరు అసలు. ఇక్కడికి నా స్టూడియోలో ఎదురుగుండి చూస్తే మీకు అర్థమైంటుంది, స్క్రీన్లో కూడా ఈ పాటకి అర్థమైంటుంది ఎంత కలర్ఫుల్గా ఉంది. అండ్ దాంతోపాటు చక్కగా పాటలు పాడుతున్నారు గణేష్ చతుర్థికి సంబంధించి. చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అట్లీస్ట్ అక్కడ ఒక ట్యాంక్ బండ్ వరకు వెళ్ళకపోయినా కూడా ఇక్కడ పాటలు పాడుతూ లైవ్లో నిమజ్జనకి సంబంధించి చూస్తూ చాలా బాగా జరుగుతుంది. మరి అందరూ పాడేస్తారు, మరి మధుర్ గౌడ్ని కూడా అడుగుదాం. నన్ను ఇంకో పాట పాడతావా మా కోసం? ప్రిపేర్ అయ్యావా అప్పుడే? ఇది ర్యాపా మరి గణేష్ చతుర్థిదా? శివుడి సాంగ్ అంటే నీకు చెప్పి ఇప్పుడు అక్కని అడిగాను కదా నేను, సినిమా సాంగ్స్ ఇష్టమా నీకు, క్లాసికల్ సాంగ్స్ ఇష్టమా అని చెప్పి. నీకే సాంగ్స్ ఇష్టం? నీకు సినిమా సాంగ్స్ ఇష్టమా, అందుకే ర్యాప్ ఎంచుకున్నావు కదా నువ్వు. సరే అయితే పాడేసే. దిమిత దిమిత ధరణి అదిరే తాండవమాడే శివుడా, జతుల గతుల జగతి బెదిరే మంటలు రేపే బౌడ. గురులు ఉరిగి తరులు విరిగి పదములు కలిపే ఈశా కలిపే రేపే దేవా. కనుల ప్రాణ కోటి నిన్ను ప్రార్థన చేసే కనరా, ప్రాణ భీతితోని అరిచే భక్తుల రోదన వినరా. ఓం శివోహం ధ్వనించే ప్రపంచం, ఓం శశాంకం స్మరించే సమస్తం. మలయ పవన మధుర వచన హృదయ లయన మధుర వచన కమల విమల మృదుల సదన వేడుకోలు నీకు. రైట్ అయినా చాలా చక్కగా పాడావు. మరి మొత్తంగా వాళ్ళ పిల్లలందరికీ నిజంగా క్లాప్స్ కొట్టాల్సిందే అండి. అందరూ చాలా చక్కగా పాడుతున్నారు. ఇంకా కొన్ని పాటలు పాడబోతూనే ఉంటారు, ఎందుకంటే నేను అడుగుతానే ఉంటాను. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి టైం తీసుకొని ఈరోజు గణేష్ నిమజ్జనం అప్పుడు. సో ఈ పిల్లలందరినీ ఇంకా అంటే ఇప్పుడు జనరల్గా ఎవరైనా సరే, నేనైనా పిల్లలైనా ఎవరైనా ఏదైనా ప్రొఫెషన్కి రావాలంటే మరి ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉంది ఏంటి అనేది ఒక్కొక్కరినిగా అడిగి తెలుసుకుందాం, ఓకేనా? ఫస్ట్ చిన్మయ్,
చిన్మయి నువ్వు చెప్పు, సాంగ్స్ అంటే ఇష్టం అని చెప్పావు, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నది అని చెప్పేసావు. మరి నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, ఇంట్లో ఎలా సపోర్ట్ చేస్తున్నారు? నాకు ఫ్యామిలీ లైక్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ మీ, లైక్ ఫాదర్ మదర్ ఎవ్రీబడి. అంటే నాకు ఇంట్రెస్ట్ కంటే ముందు ఐ గాట్ మ్యూజిక్ ఫ్రమ్ మై జీన్స్, ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ అనమాట. మా తాతయ్య సాంగ్స్ పాడతారు, డాడీ భజన్స్కి వెళ్తారు. సో అలా ఐ హ్యావ్ ఆల్ ది సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. అంటే ఇప్పుడు క్లాసెస్కి వెళ్తావు, అక్కడ నేర్చుకుంటావు, ఓకే. ఇంట్లో కూడా వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసే టైం ఉంటుందా నీకు? లేకున్నా తీసుకొని ప్రాక్టీస్ చేస్తావు కదా, ఇంట్రెస్ట్ అంటావు మొత్తం మీద. ఓకే, కామ్గా ఉంది, వచ్చినప్పటి నుంచి అలా పాటలు పాడుతుంది. ఓకే ఫైన్. తనకి అంటే ఒక్కొక్కరి ఆహార్యం ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి తను ఏంటి అంటే వెళ్ళడం రావడం నేర్చుకోవడం అండ్ ఇంట్లో డాడీ మమ్మీ చెప్పిన మాట వినడం అలా స్మూత్గా వెళ్ళిపోతుంది. మరి కమింగ్ ఫ్యూచర్లో ఉన్న కొంచెం ఏమంటారు కాస్త రఫ్గా ఉండి సినిమా పాటలు పాడుతూ మళ్ళీ మన బీఆర్కే ఛానల్కి వస్తుందేమో చూద్దాం. ఎనీవేస్ చిన్మయ్ అండ్ యూ మళ్ళీ పేరు చెప్పు. ఫస్ట్ ఒక ప్లేస్లో కూర్చున్నారు, తర్వాత మారారు, పాపం తన పేరుకే కన్ఫ్యూజన్ అయిపోతుంది. యుతిక నువ్వు చెప్పు మరి. చిన్నప్పుడు యాక్చువల్లీ పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ వచ్చింది. వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల క్లాసెస్కి వెళ్ళాను. ఓకే, సో వాళ్ళ సపోర్ట్ అయితే ఫుల్ ఉంది. ఓకే, సో దానివల్ల కంటిన్యూ అయింది. ఓకే, మరి ఫోర్స్ చేసి జాయిన్ అయినప్పుడు ఏమనిపించింది నీకు? బా ఎందుకు పంపిస్తున్నారా అనిపించింది? స్టార్టింగ్లో అలానే అనిపించింది, కానీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి అలా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓకే ఓకే, తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించి ఇప్పుడు కంటిన్యూ చేసేస్తున్నాం. ఫైన్, అంతా హ్యాపీ అయితే ఇంకేంటి బాధ ఏమి ఉండదు, ఇంకా స్మూత్గా వెళ్ళిపోతుంది. యూ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ మ్యూజిక్ అనేది జీన్స్లో మా డాడీకి లైక్ నాన్న చాలా వింటూ ఉంటారు, సో నాన్నగారికి చాలా ఇష్టం. అలా నన్ను ఫోర్స్ చేశారు చిన్నప్పుడు, కానీ స్లోగా రెండింటి మీద ఇప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు కూడా వెనకాల మ్యూజిక్ ఉండడం వల్ల అది కూడా ఒక ప్లస్ పాయింట్. సో ఆ బీట్ కరెక్ట్ గా వస్తుంది, అది వినడం అండ్ ఆల్. సో అలా ఇప్పుడు ఇంట్రెస్ట్ తో నేర్చుకుంటున్నాను. సో ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంది. అంటే క్లాసెస్ ఇప్పుడు మా ఇంటి నుంచి క్లాసెస్ దూరమే, సో మా అన్న మా నాన్న అందరు తీసుకెళ్ళి, సో ఏది చేయాలన్నా వాళ్ళ సపోర్ట్ ఉంది ఫుల్ గా ఇంట్లో. రైట్, ఉండాల్సింది, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము అనుకుంటాం. ఏదో మన వల్ల మనకు ఆపర్చునిటీస్, మనం బాగా పాడతాం, మనం బాగా చేస్తాం వల్ల వచ్చాం అనుకుంటాం, కానీ వెనక చాలా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు లేకపోతే ఇక్కడ ఈ రోజు కూడా మా అమ్మ కొలీగ్ తెలియడం వల్లే ఇక్కడికి వచ్చాను మురళి అంకుల్ ద్వారా. సో అమ్మకి థ్యాంక్స్, అలానే సపోర్ట్ తోనే ఇక్కడికి వస్తున్నాను. నైస్. చూడండి మీ పాప మీ గురించి చాలా బాగా చెప్తుంది, మీకు థ్యాంక్స్ చెప్తుంది. ఆల్రెడీ వచ్చిందా ఇవాళ? ఈ రోజు రాలేదా, మా ఆఫీస్ లో వర్క్ ఉంది. ఓకే, ఆఫీస్ లో అంటే లైవ్ లో చూస్తే ఓకే, లేకపోతే యూట్యూబ్ లో కూడా దొరికేస్తుంది కాబట్టి అప్పుడు మీరు చూసేయచ్చు. నువ్వు చెప్పు అనిహిత. అంటే చిన్నప్పటి నుంచే పేరెంట్స్కి నన్ను కల్చరల్ యాక్టివిటీస్కి పంపించడం ఇష్టం. డాన్స్ నేర్చుకున్నా ఫస్ట్, అలాగా నాకే మ్యూజిక్లోకి వెళ్ళాలనిపించింది. సో అలా 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 వెళ్ళావు. నువ్వు కూడా కామేనా? కావంటే చూద్దాం మరి అప్కమింగ్ ఇయర్స్లో అసలు వీళ్ళు అంటే అప్కమింగ్ సింగర్స్ కాబట్టి యూనో వాళ్ళకి అంటే చదువుతో పాటు ఇప్పుడు ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అవుతుంది కాబట్టి లైక్ పీక్ స్టేజ్లో ఉన్నారు. ఎవరైనా సరే ఈ టైంలో ఏదైనా ఒక దాని మీద అట్లా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది, ఎందుకంటే చాలా ప్రభావం పడుతుంది మనకు అప్కమింగ్ ఇయర్స్లో. ఒక్కసారి 25 క్రాస్ అయిన తర్వాత ఆ సందిగ్ధంలో ఉంటారు, ఏంటి ఇదా అదా అని చెప్పేసి. బట్ వీళ్ళు ఇప్పుడే ఆ రెండు ట్రై చేసి సర్టెన్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకు క్లారిటీ వస్తుంది, లేదు నాకు చదువు ఇష్టమా నాకు సింగింగ్ ఇష్టమా అని చెప్పి మంచి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి లాస్ట్గా ప్రస్తుతానికి ఇంకొక సింగర్ కూడా వస్తున్నాడు, పాప అబ్బాయి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు. మరి మధుర్ గౌడ్ని మాట్లాడించేసి శ్రేయస్ ఆర్య అని కూడా పిలిచేద్దాం. ఫస్ట్ మధుర్ గౌడ్ నువ్వు చెప్పు, ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది? నన్ను నా ఫస్ట్ క్లాస్ నుంచి మా డాడీ మ్యూజిక్లో జాయిన్ చేశారు. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత పియానో కూడా నేర్పిస్తున్నారు అక్క. అంతేనా? అక్క తమ్ముళ్ళు ఇద్దరు క్వైట్గా ఉండి మాట్లాడుతున్నారు. సరే చలో ఒక పాట పాడేస్తావా? ఎందుకంటే మళ్ళీ నీ ప్లేస్లో మళ్ళీ శ్రేయస్ వస్తాడు కాబట్టి ఒక పాట పాడేసి శ్రేయస్ని పిలిచేద్దాం. మంత్రం పాడు సరే లాస్ట్గా. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनामवित्रयवतु
ఓం గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నైస్ నాన్న, చక్కగా పాడావు. మరి తమ్ముడు పాడాడు కాబట్టి అక్క ఏదైనా చిన్న లైన్ ఒకటి పాడతావా? పాడేసి మనము కాసేపు బ్రేక్ తీసుకుందాం, మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఒక పాట. ఇట్టి ముద్దులాడి You can also chorus. బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. గామిడై పారి తెంచి కాగడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి బెట్టి. గామిడై పారి తెంచి కాగడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి బెట్టి. చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార. చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార. వేమరువా పోవు వాని వెడ్డు వెట్టరే. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. రైట్, చక్కగా పాడారు చిన్మయి, చాలా బాగా పాడారు.